మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన గొప్ప రోజు ఆగస్టు 15. ఆగస్టు 15 గురించి మాట్లాడడానికి కమిషనర్ నందన్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సరే, ముందుగా మీకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మీకు కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనందరికీ తెలిసిన విధంగానే ఆగస్ట్ 15, 1947లో మనందరికీ స్వాతంత్రం రావడం జరిగింది. దాన్ని గుర్తెచ్చుకుంటూ దాని స్మరణలో భాగంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 15న మనం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. అయితే భారతదేశ ప్రభుత్వం ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని మనకి ఒక వారం పాటు హర్ ఘర్ తిరంగా ప్రోగ్రామ్ని ఆల్రెడీ సర్క్యులేట్ చేసి ఉన్నారు. దానిలో భాగంగానే ఈరోజు నెల్లూరు నగరంలో నెల్లూరు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, అదేవిధంగా వాక్ ర్యాలీ కూడా చేయడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతిరోజు కూడా అందరూ కూడా హర్ ఘర్ తిరంగా ర్యాలీలో పాల్గొంటున్నట్టు లేదా హర్ ఘర్ తిరంగా యాక్టివిటీలో పాల్గొంటున్నట్టు వాలంటీర్ రిజిస్ట్రేషన్ కోసం వెబ్ లింక్ కూడా షేర్ చేసి ఉన్నారు. సో అందరూ కూడా ప్రతి ఇంటి ముందు, ప్రతి ఇంటి మీద ఒక జెండా ఎగిరే విధంగా అందరిలో కూడా దేశభక్తి నిండే విధంగా అందరూ దేశ పౌరులు కూడా బాధ్యతాయుతంగా మెలిగేలా మన స్వాతంత్ర సమరయోధుల యొక్క త్యాగాలను స్మరించుకుంటూ మనమందరం కూడా ఈ దేశ సమగ్రాభివృద్ధిలో పాటుపడాలని చెప్పి ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. సార్, మీకు ఇష్టమైన ఫ్రీడమ్ ఫైటర్ ఎవరంటే ఏం చెప్తారు? వారి గురించి ఫ్యూ వర్డ్స్. భగత్ సింగ్ గారు మనందరికీ తెలుసు. ఆయన ఒక యూత్ ఐకాను. భారతదేశంలో భగత్ సింగ్ గారు ఎట్లాగో ప్రపంచంలో చెగువేరా ఉన్నారు. వీరందరూ కూడా యూత్ ఐకాన్గా ఉంటారు. ఇప్పుడు కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో బహుశా భగత్ సింగ్ తెలియనటువంటి యువత ఉన్నారు. అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి యువతలో చెగువేరా అనేటువంటి వారు తెలిసి ఉన్నారు. ఎందుకంటే మన భారత స్వతంత్ర సంగ్రామం చూసినప్పుడు రాజ్గురు, సుఖదేవ్, భగత్ సింగ్ వారు ముగ్గురు కూడా చాలా ప్రధాన పాత్ర పోషించారు. ఎక్స్ట్రీమిస్ట్ వింగ్లో ఉన్నప్పటికీ కూడా వారి యొక్క త్యాగం అనేటువంటిది భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో ముఖ్యంగా యువత పైన చాలా ఎక్కువగా పనిచేసింది. కాబట్టి వారు కూడా యువత ఎక్కువగా స్వాతంత్ర ఉద్యమంలో పనిచేశారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా యువతకి మీరిచ్చే సందేశం ఏంటి? ఇప్పుడు నేను చెప్పినట్లుగా కూడా భగత్ సింగ్ గారు కేవలం 23 సంవత్సరాల్లోనే ఈ దేశ స్వాతంత్రం కోసం వారు అమరులయ్యారు. అదేవిధంగా ఆజాద్ కావచ్చు, సుఖదేవ్ కావచ్చు, బిస్మిల్లా ఖాన్ కావచ్చు, ఇటువంటి వారందరూ కూడా కేవలం 25-30 సంవత్సరాల్లో ఈ దేశ స్వాతంత్రం కోసం అమరులయ్యారు. వారు ఎటువంటి స్వార్థం లేకుండా వారి జీవితాలను పణంగా పెట్టి మనకు స్వాతంత్రం ఇచ్చారు. అటువంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని మనం మన దైనందిన జీవితంలో, అదేవిధంగా ముఖ్యంగా మనం చేసేటువంటి విధి నిర్వహణలో ఎక్కడ కూడా స్వలాభాపేక్ష లేకుండా మన ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా, డిపార్ట్మెంట్ అవసరాలకు అనుగుణంగా మనందరం కూడా పనిచేయాలని చెప్పి సెలవిస్తున్నాను. HR9 TV తరపున మీకు మరోసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HR9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.